హాయ్ అండి. ముందుగా అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు అండి. నేనైతే 33 ఒత్తులు రాత్రి నేతిలో నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఉదయానికి చక్కగా వెలుగుతాయని. ఇంక ఇలాగైతే ఇక్కడ స్టీల్ బౌల్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేశాను. ఇంకా మనము నిత్య దీపారాధన ఇంట్లో అయినా సరే మన మగవాళ్ళతో చేస్తే చాలా మంచిదన్న విషయం మనకు తెలుసు కదండి. ఇంక ఈరోజు కూడా మా వారు ఉన్నారనమాట ఉదయాన్నే కాబట్టి. సో ఆయనతోటి ఇద్దరం కలిసి చక్కగా పూజ చేసుకున్నాము. ఇంకా అలాగే కొబ్బరికాయ అనేది కొట్టాను. ఈరోజు సోమవారం వచ్చింది కదండి. పోలీ పాడ్యమి చాలా మంచి రోజు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించిందనమాట అండి నాకైతే. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో పువ్వు వచ్చిందనమాట. ఈ విధంగా అయితే నేను మా ఆయన కలిసి చక్కగా 33 ఒత్తులు పోలీ పాడ్యం పూజను అయితే ఇలా పూర్తి చేసుకున్నాము. ఇంకా అలాగే ఈరోజు అయితే టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టాను. ఇడ్లీతో పాటు పల్లీ చట్నీ అనమాట అండి, పుదీనా పల్లీ చట్నీ. సో ఇదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదండి. సో లైట్గా వర్షం కూడా పడిందనమాట. మా ఇంటి దగ్గర వ్యూ ఇలా ఉంది. నేను మార్నింగ్ అసలు ఫస్ట్ పూజ గదిలో పూజ చేసిన తర్వాతనే బయట అనేది తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటాను అనమాట అండి. ఇలాగే చేయాలి, మంచిదన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.